Hi friends, welcome back again. Friends, ఈ వీడియో వచ్చేసి నా ఫిష్ రూమ్ అప్డేట్. అండ్ మీకైతే ఇప్పుడు నా దగ్గర ఏమేమి చేపలు ఉన్నాయి, ఏమేమి అప్డేట్స్ అయితే ఉన్నాయో, కొన్ని బ్యాడ్ న్యూస్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సో ఈ వీడియోని ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మన ఈ ట్యాంకు, అండ్ ఇది వచ్చేసి 1.5 feet ట్యాంకు. దీనిలో ఏమో ప్రస్తుతానికి రామ్ సిక్లెట్స్ ఉన్నాయి. అండ్ ఈ ట్యాంక్ ఫుల్ సెటప్ వీడియో కమింగ్ సూన్, తొందరలో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నా బీటా ఫ్రైస్ ఉన్నాయి. ఇది ఒక ఏంజల్ ట్యాంక్, అండ్ ఇది స్ట్రింప్ ట్యాంక్, అండ్ ఇది వచ్చేసి నా నియన్ ట్రేడర్ ట్యాంక్. అండ్ ఈ ట్యాంక్ అయితే ఖాళీగా ఉంది. సో ఇప్పుడైతే మీకు దగ్గర నుంచి నీట్గా అంత అప్డేట్ అయితే చెప్పేస్తాను. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, రీసెంట్గా నా ఫ్లోరాన్ ఉండే కదా, అది రీసెంట్గా అయితే చనిపోయింది. ఇంటర్నల్ పారాసైట్ వచ్చింది దానికి. చాలా వరకు అయితే ట్రీట్మెంట్ చేశాను, కానీ బతకలేకపోయింది. సో నేనైతే ఏమనుకుంటాను అంటే, తొందరలో కొత్త ఫ్లోరాన్ అయితే తీసుకొస్తాను ఇక్కడికి, ఈ ట్యాంక్ కోసము. ఇక్కడ ఈ ట్యాంక్లో అయితే కొత్త ఫ్లోరాన్ అయితే తీసుకొస్తాను తొందరలో. అండ్ ఇది వచ్చేసి నా ఏంజల్ ట్యాంక్ అవుతుంది. అండ్ దీని అయితే హెవీ ప్లాంటర్ ట్యాంక్ అయితే వేస్తాను తొందరలో. అండ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో కొన్ని క్వాంటిటీ అయితే కొద్దిగానే ఉంది. సో ఇంకా ప్లాంట్స్ అనేది తెప్పించి దీన్ని కూడా ప్లాంటర్ ట్యాంక్ చేద్దామని అయితే ఉంది. అండ్ ఇక్కడ నా స్ట్రింప్ ట్యాంక్ అయితే ఎలా ఉందో అలాగే ఉంది. అండ్ ఇక్కడ ఏంజల్ చూసుకున్నట్టయితే మీకు ఓన్లీ 4 అయితే ఉన్నాయి. సో మిగతావన్నీ ఏమైనా అంటే, నా వైట్ పోలార్ ప్యారెట్ అయితే అన్ని ఏంజల్స్ అన్నింటినీ చంపేసింది. సో నా దగ్గర మిగిలింది 4 ఏంజల్స్. అండ్ తొందరలో కొత్త ఏంజల్స్ కూడా తీసుకొస్తాను. అవి కూడా షార్ట్లో అయితే చూపిస్తాను మీకు. అండ్ ఇవ్వండి, ఏం వీడియోస్ అయితే రావట్లేవు. సో ఎందుకంటే దీన్ని సెటప్ చేయాలి కదా, టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ ఈ సెటప్ చేయాలి, నెక్స్ట్ ఈ సెటప్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఒక ఫ్లోరాన్ కూడా తేవాలి. సో కొద్దిగా టైం పడుతుంది, అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ అవుతలేదు. సో అంతవరకు మీకైతే ఇప్పుడు నా దగ్గర ఏం ఫిషెస్ ఉన్నాయో అప్డేట్ ఇద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో ట్యాంక్ దగ్గర పోయి అన్నిటి వీడియో అయితే ఇస్తాను. అండ్ నా పోలార్ ప్యారెట్ బ్రీడింగ్ అయితే ఒక 4 times అయింది. 4 times పిల్లలు పెట్టేసి తినేసింది. సో నేనేం చేశానంటే, ఆ పేరుని షాప్కి అయితే అమ్మేస్తాను. అండ్ వైట్ పోలార్ ప్యారెట్ ఉంది. ఆ వైట్ పోలార్ ప్యారెట్ ఏం చేసిందంటే, మొత్తం నా దగ్గర ఉన్న పాత ఏంజల్స్ అన్నింటినీ చంపేస్తుంది. సో అందుకని దాన్ని కూడా ఇచ్చేసినాను. సో ఆ ఏంజల్స్ని తినడం వల్ల అయితే నేనైతే ఆ పోలార్ ప్యారెట్ని కూడా ఇచ్చేసాను. సో ఇప్పుడైతే మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ నేను నెక్స్ట్ ఏమేమి ఫిషెస్ తెచ్చుకుంటాను వాటి గురించి కూడా మీకైతే అప్డేట్ ఇస్తాను. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ట్యాంక్ అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ అదొక ట్యాంక్, అన్ని ట్యాంక్స్ అయితే అప్డేట్ ఇస్తాను. అండ్ అది ట్యాంక్ అయితే సైక్లింగ్ అవుతుంది వాటర్. సో లైట్ వేసి దాన్ని కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి. అండ్ నా దగ్గర 1 2 3 4 5 6 ట్యాంక్స్ ఉన్నాయి. అండ్ 2 tanks టెర్రస్ పైన ఉన్నాయి. సో దానిలో అయితే ఏం లేవు. ఇప్పుడు ఉన్నది అయితే మీకు అప్డేట్ ఇస్తాను. నేను ఏమేమి ఫిషెస్ కూడా యాడ్ చేసుకుంటాను ఈ వీడియోలో చెప్తాను మీకు. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా కూడా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన ఫస్ట్ ట్యాంకు. అండ్ ఈ ట్యాంక్ అయితే మనది 1.5 feet ట్యాంకు. సో దీంట్లో అయితే నేనైతే రామ్ సిక్లెట్ వేసుకున్నాను. అండ్ ఇదైతే బ్రీడింగ్ కూడా అయింది ప్రాసెస్. సో తొందరలో ఎగ్స్ కూడా లేస్తుంది. ఆ వీడియో అయితే మీకు షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఒక చిన్న స్పాంజ్ ఫిల్టర్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ అంతా ప్లాంట్స్. అండ్ నేను వచ్చేసి అక్వాసాయిల్ వాడాను, అమెజాన్ అక్వాసాయిల్. సో అక్వేరియం షాప్లో నుంచి అయితే తెచ్చుకొని సాయిల్ అనేది వాడాను. సో నాకైతే దీనికి 2 kgs అయితే శాండ్ పడ్డది ఇక్కడ. ఇవ్వండి, డెప్త్ చాలా ఉంది, లోపల దాకా ఉంది. ఇవ్వండి, ఇక్కడైతే మనం ప్లాంట్స్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇవ్వండి, ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీకు. ఇవ్వండి, అండ్ వుడ్కి అంతా మాస్ పెట్టుకున్నాను. సో రీసెంట్గానే యాడ్ చేస్తాను కాబట్టి గ్రోత్ అనేది అటు ఇటు ఉంది. 10 రోజులు అయినాక మళ్ళీ మీకు 1 month తర్వాతకి మళ్ళీ ఫిష్ రూమ్ అప్డేట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ ట్యాంక్ కూడా చూపిస్తాను. మీరు క్లియర్గా కూడా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎగ్స్ లేయడానికి అనేది ఒక పాట్ అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి. అండ్ వచ్చేసి లావా రాక్స్ అండ్ ప్లాంట్స్, అన్ని లోటెక్ ప్లాంట్స్ యూజ్ చేస్తాను. నో CO2 ప్లాంట్స్ యూజ్ చేద్దామంటే అవి చనిపోతాయి. ఇక్కడ మనం CO2 ఎంత పెట్టినా కానీ అవి ఆటోమేటిక్ చనిపోతాయి. సో నేనైతే లోటెక్ ప్లాంట్స్ అయితే యూజ్ చేస్తాను. అండ్ తొందరలో ఈ ట్యాంక్ కూడా అప్డేట్ అయితే వస్తుంది మీకు. ఇవ్వండి. అండ్ ఫ్రెండ్స్, ఇవ్వండి, ఇది వచ్చేసి నా షాలో ట్యాంకు. సో ఇంకా దీనిలో ఏం సెటప్ చేయలేను. సో అంతవరకు ఖాళీగా ఎందుకు ఉండడం అని దీంట్లో యాన్మెంట్ వాటర్ వేసి, ఇవన్నీ నా బేబీస్, బీటా పిల్లర్ బేబీస్. అండ్ ఇవి వచ్చేసి నీమో క్యాండీ బేబీస్. సో టోటల్గా అయితే 11 ఉన్నాయి. అండ్ లెవెల్ కూడా మంచి గ్రోత్ ఉన్నాయి. ఇవన్నీ మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ ఫుల్ యాన్మెంట్ వాటర్, గప్పి గ్రాస్ వేస్తాను. అండ్ ఇవ్వండి, హ్యాంగ్ అండ్ బ్యాక్ ఫిల్టర్ కూడా పెట్టాను. ఇప్పటికైతే మంచిగా ఉన్నాయి. సో గ్రోత్ కూడా మంచిగా ఉంది. నేనైతే వీటికి ట్యూబిఫ్లిక్స్ ఫామ్, లైఫ్ ఫుడ్ అండ్ బ్రైన్ సిమ్స్ 3 అయితే ఇస్తున్నాను. 3 times అయితే ఇస్తున్నాను.
సో అందుకని గ్రోత్ కూడా మంచిగా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక పాట్ కూడా పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి నా షాలో ట్యాంక్ అప్డేట్. నెక్స్ట్ మనం ఏంజల్ ట్యాంక్ అప్డేట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా ఏంజల్ ట్యాంక్ అప్డేట్. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి నా 2 feet ట్యాంక్. దీంట్లో అయితే ఏంజల్స్ పెట్టాను. సో నార్మల్గానే ప్లాంట్స్ అయితే ఇక్కడ పెట్టాను, రీసెంట్గా బై చేస్తాను. సో ఇలాగే పెట్టాను. అండ్ ఇక్కడ ఒక లావా రాక్ ఉంది అండ్ 4 ఏంజల్స్ ఉన్నాయి. 2 black ఉన్నాయి, 2 white ఉన్నాయి. సో తొందరలో కొత్త ఏంజల్స్ కూడా తెచ్చి మంచి ట్యాంక్ సెటప్ అయితే వేస్తాను. దీనికి డ్రిఫ్ట్ ప్రాపర్గా పెట్టి మనం ఒక ప్లాంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి ప్రాపర్ సెటప్ అయితే తొందరలో వేస్తున్నాం దీనికి. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ ఏంజల్ ట్యాంక్. ఇది దీనిలో ఏంజల్స్ ఉంటాయి ఎప్పటికీ. సో నా ట్యాంకులో ఎక్కువ చేంజెస్ అయింది ఈ ట్యాంకే. డిఫరెంట్ ఫిషెస్ అన్నీ ఈ ట్యాంక్లోని. సో ఈసారి పర్మనెంట్గా ఉండాలని ఏంజల్ ట్యాంకులు అయితే ఫిక్స్ అయితే చేస్తాను. సో చూద్దాం, తొందరలో అయితే దీన్ని కూడా అప్డేట్ అయితే వస్తుంది, కానీ టైం పడుతుంది. సో వుడ్ సెటప్, వుడ్ కొనాలి, ఇంకా ప్లాంట్స్ కొన్నాక దాన్ని బట్టి మనం కొత్త సెటప్ అయితే చేస్తాను. సో ఇది వచ్చేసి నా ఏంజల్ ట్యాంక్ అప్డేట్. అండ్ మీరు ఇక్కడ క్లియర్ కొడచ్చు. అండ్ ఇవన్నీ ప్లాంట్స్. అండ్ అలాగే పాట్తో అయితే అలాగే పెట్టేస్తాను, ఎందుకంటే తొందరలో దీన్ని కూడా సెటప్ చేయాలి. అండ్ స్పాంజ్ ఫిల్టర్ ఉంది, బ్లాక్ శాండ్ వేసుకున్నాను. సో ఈ 4 ఏంజల్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఏంజల్స్ కూడా తీసుకొస్తాను. సో ఇది వచ్చేసి నా 2 feet ట్యాంక్ అప్డేట్. అండ్ మీకు ఇప్పుడు ష్రింప్ ట్యాంక్ అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా ష్రింప్ ట్యాంక్. అండ్ మీరు క్లియర్గా చూడొచ్చు, గ్రోత్ అయితే ప్లాంట్స్ సూపర్ ఉంది. ఇవ్వండి దీంట్లో స్ట్రిమ్స్ ఉన్నాయి. ఇవ్వండి. అండ్ రీసెంట్గా అయితే ఒక 10 స్ట్రిమ్స్ అయితే చనిపోయినాయి. సో ఓల్డ్ అయ్యి తొందరలో ఏం చేస్తానంటే నేను ఒక 1 dozen స్ట్రిమ్స్ రెడ్ కలర్ అయితే తెచ్చి దీంట్లో ఏదో వదులుతాను. అండ్ దీనిలో నియాన్ టెట్రాస్ కూడా ఉన్నాయి, 3 ఉన్నాయి. సో వాటిని తొందరలో ఇక్కడ షిఫ్ట్ చేస్తాను. అండ్ వాటికి పార్ట్నర్స్ కూడా తీసుకొస్తాను. నియాన్ టెట్రాస్ ఇంకా ఒక 6, 7, 8 అట్లా అనుకుంటాను. వాటిది కూడా వీడియో వస్తుంది. ఇవన్నీ ఇక్కడైతే నియాన్ టెట్రాస్ ఉన్నాయి అండ్ స్ట్రిమ్స్. సో నేనైతే స్ట్రింప్ ట్యాంక్ పెట్టాలని నియాన్ టెట్రాస్ కూడా తీసేస్తాను తొందరలో. అండ్ ఇంకొక 12 స్ట్రిమ్స్ అయితే వేస్తాను దీంట్లో, 1 dozen స్ట్రిమ్స్ వచ్చి. అండ్ ఇవ్వండి ఇది అప్డేట్. అండ్ ప్లాంట్ గ్రోత్ అయితే సూపర్ ఉంది, మాస్ కూడా పెరుగుతుంది. ఇవ్వండి ఇక్కడ మాస్ ఉంది, ఇవ్వండి ఇక్కడ అంతా మాస్ కూడా మంచి గ్రోత్ అవుతుంది. సో ఇదైతే ప్లాంటెడ్ వీక్లీ వన్స్ అయితే వాటర్ చేంజెస్ అయితే చేస్తాను. అన్ని ట్యాంక్స్కి నా దగ్గర ఉన్న ట్యాంక్స్ ఎవ్రీ సండే అట్లా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. సో అందుకనే నా వాటర్ ఎప్పుడు క్రిస్టల్ క్లియర్ ఉంటాయి. ఇవ్వండి ఏ ట్యాంక్ కూడా గలీజ్గా లేదు. ఇవ్వండి నాకు ఈ క్రిస్టల్ క్లియర్ వాటర్ అంటేనే ఇష్టం. సో అప్పుడైతే మన ఫిష్ అనేవి హెల్తీగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు 3 feet ట్యాంక్ అప్డేట్ ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి ష్రింప్ ట్యాంక్ అప్డేట్. ఆల్మండ్ లీఫ్ తింటుంది ష్రింప్, ఇంకా లోపల ఉన్నాయి కొన్ని స్ట్రిమ్స్. సో ఇది వచ్చేసి నా ష్రింప్ ట్యాంక్ అప్డేట్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా అప్కమింగ్ ఏంజల్ ట్యాంక్ అప్డేట్. సో ఇవన్నీ మీరు క్లియర్గా చూడవచ్చు. దీంట్లో ఓన్లీ వాటర్ స్టోరేజ్ అయితే వేసి పెట్టాను, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటాను. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు. సో దీన్ని కూడా క్లీన్ చేయాలి. అండ్ ఇప్పుడు దీన్ని కూడా 50% వాటర్ తీసి కొత్త వాటర్ అయితే పోస్తాను. అండ్ ఫిల్టర్ ఎప్పుడు సైకిల్ నడుస్తూనే ఉంటుంది. సో ఎందుకంటే కొత్త వచ్చిన ఫ్లోరాన్కి మంచిగా వాటర్ ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకోవాలి. సో కింద ఉన్న డస్ట్ అంతా తీసేసి మళ్ళీ వాటర్ పోసి అంతా క్లీన్ చేస్తాను. ఇవ్వండి తొందరలో దీని కూడా ఫ్లోరాన్ వస్తుంది. ఈసారి నేను బేబీ ఫ్లోరాన్ కొనుక్కుంటున్నాను. సో దాన్ని పెద్దగా పెంచాలని ఈ ట్యాంకులో అయితే పెట్టుకుంటున్నాను. సో ఇది కూడా వచ్చేసి 1.5 feet ట్యాంక్ బై 1 feet. ఇవ్వండి 1 feet ఎగ్జాక్ట్ 1 feet ఉంటుంది ఇది. అండ్ ఇది వచ్చేసి 1.5 feet. అండ్ డెప్త్ 20 centimeters అట్లా ఉంది. ఇవ్వండి ఇది వచ్చేసి నా ఫిల్టర్. అండ్ టాప్ ఫిల్టర్ అయితే నేనే DIY చేస్తాను. ఇవ్వండి. అండ్ ఈ ట్యాంక్ అయితే ఇప్పుడు సైక్లింగ్ అవుతుంది. తొందరలో మనం చేప తెచ్చినాక మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ ఇవ్వండి మీకు ఇప్పుడైతే మన 3 feet ట్యాంక్ సో లాస్ట్ ట్యాంక్ అప్డేట్. ఇవ్వండి సో దీనిలో అయితే ఓన్లీ విడో టెట్రాస్ ఒకటి ఉన్నాయి, కలర్ విడోస్. ఇవ్వండి అండ్ ఒక పేర్ టైగర్ బార్బ్ ఉంది, ఒకటి సర్ఫే టెట్రా ఉంది. సో నేను తొందరలో వీటి టైగర్ బార్బ్ గ్రీన్ వైట్ అది కూడా తెచ్చి అయితే యాడ్ చేస్తాను. అండ్ సర్ఫే టెట్రా కూడా ఒక పార్ట్నర్ అయితే తీసుకొస్తాను. ఇవ్వండి ఇక్కడైతే నేను ఒక స్పాంజ్ ఫిల్టర్ అండ్ టాప్ ఫిల్టర్ అయితే పెట్టుకున్నాను. ఇవ్వండి చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ ఉందో వాటర్. ఇవ్వండి
అండ్ వీటికైతే నేను 261 అండ్ లైఫ్ ఐ ఫుడ్ అదే ఇస్తున్నాను. నేను ఎప్పుడు లైఫ్ ఐ ఫుడ్డే వాడతాను. సో ఎందుకంటే నాకు మంచి రిజల్ట్ అయితే ఉంది ఆ ఫుడ్ వల్ల. ఫిషెస్ డెత్ రేట్ అనేది చాలా తక్కువైంది. మీకు కావాల్సింది చేపలు మంచిగా ఉండాలంటే క్లీన్ వాటర్, మంచి ఫుడ్ ఇస్తే చాలు. సో చేపలని మన దగ్గర మంచిగా ఉంటాయి అండ్ హెల్తీగా ఉంటాయి, కలర్ కూడా బాగుంటుంది. సో ఇదైతే నా 3 feet ట్యాంక్ అప్డేట్. తొందరలో దీనిలో కూడా ఫిషెస్ అయితే యాడ్ చేస్తాను. టైగర్ బార్బ్ ఇంకా కొన్ని వెరైటీస్ బార్బ్ అయితే యాడ్ చేస్తాను. సో యాడ్ చేసిన తర్వాత దాన్ని వీడియో షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇవ్వండి, ఇవ్వండి ఇది వచ్చేసి నా 3 feet ట్యాంక్ అప్డేట్. తొందరలో దీనిలో కూడా కొన్ని ఫిషెస్ యాడ్ చేయాలి. ఇది ఇక్కడ యాడ్ చేస్తాను, ఇక్కడ కూడా యాడ్ చేస్తాను. సో ఇక్కడైతే గోల్డెన్ అలిగేటర్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, 1 pair. అండ్ ఇక్కడ కారిడోరస్ అయితే యాడ్ చేస్తాను, ఒక 2 pairs. అండ్ ఇక్కడ అలాగే ఉంటుంది, స్ట్రిమ్స్ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఆ ట్యాంకులో వచ్చేసి గోల్డెన్ అలిగేటర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఇంకా సెటప్ కాలేదు కాబట్టి వేరే సెటప్ అయిన తర్వాత వేరే ఫిషెస్ ఏమైనా వేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నా ట్యాంక్స్ అప్డేట్. సో ఇవి వచ్చేసి అన్నీ నా ట్యాంక్స్. ఇదండి, తొందరలో ఫ్లవర్ రౌండ్ వస్తుంది అండ్ కొన్ని కొత్త ఫిషెస్ రావాలి, కొత్త సెటప్స్ కూడా వేయాలి. ఇక్కడ కూడా ప్లాంటెడ్ ట్యాంక్ వస్తుందని ఒక సైడ్కి, ఈ సైడ్కి అయితే ప్లాంటెడ్ ట్యాంక్ చూద్దాం. అండ్ ఇక్కడ మనం సెంటర్లో ప్లాంటెడ్ ట్యాంక్ చూద్దాం. ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఇది నా ట్యాంక్స్ అప్డేట్. సో మన దగ్గర ఇప్పుడు ఏమేమి ఉన్నాయంటే విడో టెట్రా ట్యాంక్, ఇది 3 feet ట్యాంకు. అండ్ ఇక్కడ ఫ్లవర్ రౌండ్ రావాలి తొందరలో. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఏంజల్ ట్యాంక్, స్ట్రిమ్ ట్యాంక్, షాలో ట్యాంక్ అండ్ రామ్ సిక్యులర్ ట్యాంకు. రామ్ సిక్యులర్ ట్యాంక్లో తొందరలో మనమైతే కొత్త రకమైన టెడ్రా అయితే యాడ్ చేద్దాం, ఒక 6 అయితే యాడ్ చేస్తాను. ఆడ కూడా ఒక గోల్డెన్ అలిగేటర్ పెట్టాలి. అండ్ ఇక్కడ ఒక అలిగేటర్, ఇక్కడ కారిడోరస్ అవి అయితే తీసుకొస్తాను, ఎందుకంటే వేస్ట్ ఫుడ్ అంతా అవి తినగలుగుతాయి. ఇవ్వండి. అండ్ మన అలిగేటర్ ఏమంటే ఆల్గే రాకుండా చూసుకుంటుంది, ఇట్లా బ్రౌన్ ఆల్గే ఏది రాకుండా కానీ మంచిగా హెల్ప్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది నా ట్యాంక్స్ అప్డేట్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తొందరలో మంచి వీడియోతో ముందుంటాను. తొందరలో మంచి ఫిషెస్ వస్తాయి అండ్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో తర్వాతకి నా ట్యాంక్ సెటప్ వీడియో కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.